ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా మీరంతా కూడా? ప్రభు నిండికాల సమయం అంతా కూడా కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తల కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రైజ్ ది లార్డ్. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అంటున్నాడు దావీదు. జీవ మార్గము, జీవానికి తీసుకుని వెళ్ళే మార్గం ఒకటి ఉంది, నరకానికి తీసుకుని వెళ్ళే మార్గము ఒకటి ఉంది అనమాట. దేవుడు చెప్పాడు, నీ ఎదుట దీవెన శాపము రెండు పెట్టినాను, నీకు ఏది కావాలో కోరిక అన్నాడు. ఇక్కడ కూడా నీకు జీవ మార్గం నా ఎదుట ఉంది, నీకు జీవ మార్గం కావాలన్నా నరకానికి వెళ్ళే మార్గం కావాలన్నా. నరకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు, కానీ జీవానికి వెళ్ళాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి, ఆయన దేవుడిగా అంగీకరించాలి, బాప్టిజం తీసుకోవాలి. అది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదివి. ఒకప్పుడు మనకి ఒకే మార్గం ఉన్నదన్నమాట, నరకానికి వెళ్ళే మార్గం, నరక మార్గం. ఇప్పుడు జీవ మార్గం వచ్చిందనమాట. మన ప్రభు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నానని చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంటుంది కదా, నేనే జీవమును మార్గమును సత్యమై ఉన్నాను. అది జీవ మార్గము. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవ మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కొంత సమయము సంతోషంగా ఉంటాం, మరలా యథాస్థితిగా మనకి ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒకటి ఆలోచన చేసుకుంటూ కృంగిపోతూ ఉంటాము. పిక్చర్కి వెళ్ళామంటే 2 గంటల సేపు ఆనందంగా ఉంటాము, ఇంటికి వస్తున్నాము మరలా అదే ఆలోచన, అదే దిగులు, అదే చింత, ఏదో పోగొట్టుకున్నట్లు మన ముఖాలలో వికారంగా అయిపోతాయి అన్నమాట. కానీ దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం చెప్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా అంటున్నాడు దావీదు. అవును కదా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉంటే మనకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుడు చేసిన కార్యాలను మనం తలంచుకుంటూ ఉంటే మనకి ఎంతో ఆనందము, సంతోషము, క్రొవ్వు మెదడు దొరికినట్టుందయ్యా నాకు అన్నాడు దావీదు. ఆయనే అంటున్నాడు దావీదు మహారాజు, జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ఈరోజు నువ్వు సుఖం అనుభవించాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా, కుటుంబంలో సంతోషంగా ఉండాలన్నా అది దేవుని చేతిలో ఉంది. మనం సృష్టించిన సృష్టికర్త చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఆయన ద్వారా మనం సంతోషం పొందుకుంటే అది నిత్యము సంతోషంగా ఉంటుంది. భూలోకంలోను పరలోకంలోను మనము సంతోషంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాము. మనం జీవ మార్గంలో ఒకప్పుడు మనము పాపంలో సచ్చిన మారమై ఉండగా నరక మార్గానికి వెళ్తుంటుండగా యేసు ప్రభు ఒక మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి శిలువలో రక్తం కార్చి మన కోసం ఇప్పుడు మనకు జీవ మార్గాన్ని ఆయన తెలియజేశాడు. హల్లెలూయా. సత్యమే కదండి, జీవ మార్గాన్ని ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే జీవ మార్గం, సత్యము. ఆయన మనం అంగీకరించి ఈరోజు నిత్య నరకం నుంచి తప్పించబడి ఆ యొక్క జీవ మార్గంలోకి మనము వెళుతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మార్గం నడిపించినందుకు ఆ ప్రభువుకి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. దేవునికి నమ్మకస్తులంగా ఉండాలి. మనం ఎంతోమంది సమాధానం లేదయ్యా, సంతోషం లేదయ్యా, అన్నీ ఉన్నాయి, మాకు సంతోషం కొరవైపోయింది, సంతోషం లేదు మాకు జీవితంలో, పనుకుంటే నిద్ర రాలేదు అంటూ ఉంటారు కదా. దేవుని చేతిలో, కుడి చేతిలో నిత్యం సుఖములు ఉన్నాయి, సంతోషం ఉంది ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిని వెంబడిస్తావా నువ్వు? ఆయన సన్నిధిలో ఆనందం పొందుకుంటావా? ఈరోజు ఎంతమంది అలాంటి జీవితం జీవిస్తున్నారు. అన్నీ ఉన్నాయే, మాకు సంతోషం లేదు, నిద్ర రాలేదు, పనుకుంటే అసమాధానము, సుఖమనేది మేము అనుభవించలేదయ్యా మా జీవితంలో, ఎప్పుడు కూడా కష్టాలేను అని అనుకుంటున్న జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. జీవ మార్గం దేవుడు నీకు తెలియజేసి ఉన్నాడు, అయినా నువ్వు తెలుసుకోకుండా ఈరోజు అసమాధానంతో ఉన్నావు, సంతోషంగా లేవు. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిని ఆహ్వానించి, యేసయ్యా నువ్వు నీ జీవ మార్గం నాకు తెలియజేయమని ఈరోజు నువ్వు ఎప్పుడైతే బతిమాలుకొని నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్తావో, నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్తావో, మనకి ఆనందకరంగా, సంతోషకరంగా దేవుని సన్నిధిలో మనం గడుపుతాము. నిత్య నరకమనే మార్గం నుంచి దేవుడు మనం తప్పించి ఈరోజు పరలోక మార్గము, జీవ మార్గంలో నుంచి దేవుడు ఈరోజు నడిపించబోతున్నాడు. మనమల్ని, మన కుటుంబాల పిల్లలను కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. ప్రభు నిజముగా జీవ మార్గం మాకు తెలియజేసినావు అయ్యా. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయని ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభు. ఈ రోజు నాయన సంతోషం, సుఖమైన జీవితాన్ని ఎంతమంది జీవిస్తున్నారో
వాళ్ళ జీవితాల్లో నాయన ప్రభా సంతోషం, సమాధానం, సుఖం అనుగ్రహించిన ఆయన ప్రభు వాళ్ళకి తండ్రి. అయా నిత్యమైన నరకంలోనికి వెళ్ళిపోతున్న మా జీవితాలని, పాపంలో ఉన్న చచ్చిన వారమై నరకానికి పోతున్న మా జీవితాలని జీవమార్గం మాకు తెలియజేసి జీవమార్గం నడిపించినందుకు మీ కోటాది కోట్ల స్తోత్రం యేసయ్యా. మీ మేలు మరవలేం ప్రభా. సంఘంలో ఎలాంటి వారు కష్టాలు నష్టాలు ఉన్నారు ప్రభా. వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారు, ఉద్యోగం లేక ఎంతమంది బాధపడుతున్నారు. వాళ్ళ జీవితాల్లో మంచి ఉద్యోగం తెచ్చేయండి, మంచి వివాహం సమకూర్చండి. గర్భఫలం లేకుండా బాధపడుతున్న వాళ్ళకి మంచి గర్భఫలాలు తెచ్చేయండి. అనారోగ్య సమస్యలతో కొట్టమట్టాడుతూ ప్రాణానికి అల్లాడుతున్న వాళ్ళందరి జీవితాలని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థత అనుగ్రహించండి. సమాధానం లేని వారికి కుటుంబంలో సంతోషం, సుఖములు మీ సన్నిధిలో ఉన్నాయి ప్రభావ. అయ్యా వాళ్ళు మీకు సంతోషం అయా మీ సన్నిధిలో నుంచి వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణస్తులను కాపాడండి, రోడ్డు ప్రమాదాలను తప్పించండి, ప్రయాణికులందరినీ కూడా క్షేమం తెచ్చేయండి ప్రభావ. తండ్రి వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల్లో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన ఆయన కృప చూపించండి. అయా మరి యొక్క నూతన వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అప్పులో ఫైనాన్స్ ప్రాబ్లం వారికి గొప్ప విడుదల తెచ్చేయండి తండ్రి. ఎస్ఐ బిడ్డలకు సహాయం చేయండి. అయా నువ్వు పరలోక వాక్యలు విప్పి పట్టజాలను దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం అనుగ్రహించి ఆయన ఎవరికైతే జీవమార్గం తెలియలేదు ఇంకా ఆయన వాళ్ళకి జీవమార్గం అనుగ్రహించిన ఆయన కృప చూపించమని, మీ చిత్తు నెరవేర్చమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.